ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐపీఎల్ 20వ సీజన్ నిర్వహణపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ టోర్నమెంట్‌ను గతం కంటే చాలా ముందే ప్రారంభించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా షెడ్యూల్ మారుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సరికొత్త డేట్స్‌ను అధికారికంగా ప్రకటించారు. వచ్చే సీజన్ మార్చి 10 నుంచే ప్రారంభం కాబోతుందని ఆయన స్పష్టం చేశారు. 2027 ఐపీఎల్ సీజన్ మార్చి 10న ప్రారంభమై మే 15 కల్లా ముగిసిపోతుందని వెల్లడించారు. అంటే ఈ మెగా లీగ్ మొత్తం 2 నెలల 7 రోజుల పాటు కొనసాగనుంది. సాధారణంగా ఏటా ఐపీఎల్ మార్చి చివరి వారంలో మొదలై మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ముగుస్తుంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మార్చి 28 నుంచి ప్రారంభమై మే 31న ముగిసింది. అయితే వచ్చే ఏడాది మాత్రం ఈ పాత పద్ధతికి స్వస్తి పలికి టోర్నీని 2 వారాల ముందుకు జరుపుతున్నారు. ఐపీఎల్ విండోను మార్చడానికి గల కారణాలను దేవజిత్ సైకియా వివరించారు. మే 15 తర్వాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ముందస్తు రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇది మ్యాచ్ల నిర్వహణకు ఆటంకం కలిగిస్తుందన్నారు. దీనికి తోడు మేలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోతుందని, ఈ భయంకరమైన వేడి వల్ల ఆటగాళ్లతో పాటు స్టేడియానికి వచ్చి మ్యాచ్లు చూసే ప్రేక్షకులకు కూడా తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. అభిమానుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, అందుకే క్రీడాకారుల ఆరోగ్యం, ఫ్యాన్స్ సౌకర్యం కోసం టోర్నీని మే 15 కల్లా ముగించేలా మా జనరల్ మేనేజర్ గేమ్స్ డెవలప్మెంట్కు ఆదేశాలు ఇచ్చాను అని సైకియా వెల్లడించారు. షెడ్యూల్ మార్పుతో పాటు ఐపీఎల్లో మ్యాచ్ల సంఖ్యను పెంచుతారనే వార్తలను దేవజిత్ సైకియా పూర్తిగా కొట్టిపారేశారు. ప్రస్తుతం ఐపీఎల్లో ప్రతి జట్టు 14 గ్రూప్ మ్యాచ్లు ఆడుతుండగా హోమ్ అండ్ అవే పద్ధతిలో దీన్ని 18 మ్యాచ్లు పెంచాలని, తద్వారా మొత్తం మ్యాచ్ల కౌంట్ను 74 నుంచి 94కు మార్చాలనే ప్రతిపాదన బోర్డు ముందుకు వచ్చింది. దీనిపై సైకియా స్పందిస్తూ ఇప్పటికిప్పుడు మ్యాచ్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదన్నారు. చాలా మంది అడుగుతున్నారు, కానీ 94 మ్యాచ్ల నిర్వహణ ప్రస్తుతానికి జరగని పని అని చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ ఇప్పుడైతే 74 మ్యాచ్ల విధానమే కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మ్యాచ్ల సంఖ్యను పెంచకపోవడం వెనుక అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్స్ కూడా ప్రధాన పాత్ర పోషించాయని బీసీసీఐ సెక్రటరీ తెలిపారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వంటి ప్రముఖ క్రికెట్ బోర్డుల ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతుంటారు. ఆయా దేశాలకు కూడా వారి పైపాక్షిక సిరీస్లు ఉంటాయి. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్లను పెంచితే టోర్నమెంట్ కాలపరిమితి పెరిగి విదేశీ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం కష్టమవుతుంది. అన్ని దేశాల ప్రయోజనాలను, ప్లేయర్ల బిజీ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకునే మ్యాచ్ల సంఖ్యను 74 వద్దే స్థిరంగా ఉంచినట్లు ఆయన స్పష్టం చేశారు.